అట్లాగా నేను నా జీవితంలో వ్యాపారం పెట్టలేకపోయా. వ్యాపారం పెట్టుంటే నేను ఇటు వచ్చి ఉండేవాడిని కాదేమో. ఇవాళకైనా అదే అనుకుంటా. నా చేతికి ఒక 10 కోట్ల రూపాయలు ఇచ్చి వడ్డీ అడగకుండా వ్యాపారం చేసుకోమంటే ఇదంతా వదిలేసి ప్రశాంతంగా కూర్చుందాము అనుకుంటా. ఎందుకంటే అది ప్రశాంతం. వడ్డీకి అప్పు తీసుకుని మనం వ్యాపారం చేస్తే సస్టైన్ కాదు కాబట్టి ఉంటది. అది ఇక్కడ వీళ్ళ దగ్గర వచ్చినటువంటి అంటే ఇలాంటిది ఒక సిస్టమ్ జనరేట్ కావాలి. జగన్ చేసిన ప్రయత్నం గ్రౌండ్ లెవెల్ అక్కడ మిస్యూజ్ అయింది. దాంట్లో వాడేసుకున్నారు అంతే. అలాగని గుర్తుపెట్టుకోలేదు, ఎంతకంటే ఎక్కువ వస్తాయని ఆశించారు. ఇది జరిగింది. అలాంటి తరహా రాజకీయం ఇక్కడ కూడా సాగింది. కానీ ఉచితానికి సంక్షేమానికి ఉన్న తేడా ఇది. అయితే రాజకీయ పరంగా చూసుకుంటే యాటిట్యూడ్స్ ఇద్దరిది సేమ్. ఇంతకుముందు కూడా నేను చెప్పా, జగన్ జయలలితకి సరిపోతాడు. జయలలిత కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే మొత్తం పై లెవెల్ అంటే కింద కరప్షన్ అలౌ చేయదు, గ్రౌండ్ లెవెల్లో నాయకుల్ని కరప్షన్ చేయనీయదు, కంప్లీట్గా పై స్థాయిలోనే ఉంటుంది. జగన్ కనుక మద్యం ఇసుక సిండికేట్లు ఇదంతా కూడా తన దగ్గరనే ఉంచి గ్రౌండ్ లెవెల్లో జనానికి నాయకుడు వెళ్ళి చేతులు జాచేటటువంటి పరిస్థితి చేయనీలా. వన్ మ్యాన్ ఆర్మీ వ్యవహారం నడిచి ఖర్చులు తను పెట్టుకున్నాడు. జయలలిత సేమ్. అలాగే కరుణానిధి పార్టీ డిఎంకే పార్టీ ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలను ఖర్చు పెట్టేస్తుంది. కార్యకర్తలకు అధికారంలో వచ్చినప్పుడు విచ్చలవిడి స్వేచ్ఛ ఇచ్చేస్తుంది. సేమ్ ఇక్కడ కూడా నడుస్తుంది. కాబట్టి ఈ ఇద్దరు కూడా ఎలక్షన్స్ ముందు ఇలాంటివి. అలాగే ఇద్దరికి